కార్యకర్తలు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ ఇసుక వ్యాపారాల్లోకి టీడీపీ నేతలు వెళ్లొద్దని హెచ్చరించారు. వాటి జోలికెళ్లితే రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇసుక లిక్కర్ మాఫియాను నడిపించిందని, అందుకే వారు ఓడిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. ఇక వ్యవస్థలను సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో సూపర్ 6 లేదా సూపర్ 7 లేదు, మాఫియా పాలన నడుస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని, అసమర్థ పాలన చంద్రబాబు చేస్తున్నారన్నారు. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని విధంగా చంద్రబాబు పాలన ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తుందని, కొన్ని నియోజకవర్గాల్లో 50,000 నుంచి 60,000 వరకు లారీ ఇసుక అమ్ముతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూసీ పేరుతో చేపట్టిన 1,50,000 కోట్ల కుంభకోణాన్ని అంతా గమనిస్తున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని విమర్శించారు. మూసీ సుందరీకరణ అనే పదం మొదట వాడిందే రేవంత్ రెడ్డి అన్నారు. రోజుకో మాట, పూటకో మాట అంటూ రేవంత్ అపరిచితుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం టైం చెప్తే మూసీపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తానన్నారు. తాము పేదల ఇల్లు కూల్చడానికి వ్యతిరేకమని రేవంత్ రెడ్డి సీఎం స్థాయిని దిగజార్చుతున్నారని తెలిపారు. మూసీ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే మూసీ ఇష్యూని తెరమీదకి తెచ్చారని ఆరోపించారు. తెలంగాణలో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదానీ ఫౌండేషన్ తరఫున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపైన చీటింగ్ కేసులు నమోదయ్యాయి. 6గురిపై మియాపూర్ ట్రెస్ పాస్ చీటింగ్ కేసు నమోదైంది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామలతో పాటు మరో 3గురితో పాటు ఫాస్మోకం కంపెనీపైన కేసులు నమోదయ్యాయి. దండు లచ్చిరాజు ప్రాపర్టీలో అక్రమంగా ఉంటున్నారని ఫిర్యాదు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. తనకు తెలియకుండా తన ఇంటిని అమ్మేశారని జంపన్న ప్రభావతి మీద లచ్చిరాజు ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని కూడా ఆరోపించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎలా విధ్వంసం జరిగిందో ప్రజలంతా చూశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. తనపై సాక్షి పత్రిక నిరాధార ఆరోపణలు చేసిందని, దాన్ని తను పరువు నష్టం కింద కోర్టులో సవాల్ వేశారన్నారు. కోర్టులో పరువు నష్టం కేసు గెలుస్తానన్న నమ్మకం తనకుందన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. తనపై సత్య కథనాల ప్రచురణలో కేసులో విశాఖ కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసు వేసినందుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి బెదిరింపులకు తగ్గేది లేదన్నారు. తిరుమల లడ్డూలో అసలు కల్తీనే జరగలేదని, రాష్ట్రంలో మిస్ అయిన 30,000 మంది బాలికల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆదేశించడం వల్లే గతంలో ప్రతిపక్ష నేతలపై వ్యాఖ్యలు చేశారని బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నారు. తాను జైలుకు వెళ్తే ఒక్కరు కూడా పరామర్శకు రాలేదని ఆవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ నెల 29 వరకు రిమాండ్లో ఉండనున్నారు. అండగా ఉంటామన్న ఒక్క నేత కూడా పరామర్శకు రాలేదన్నారు. అప్రూవర్ గా మారతానని పోలీసుల ముందు చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ మాత్రం సరైన ఆధారాలతో అనిల్ పై ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని తెలిపారు. గతంలో బోరుగడ్డ అనిల్ పై అనేక కేసులున్నాయని, చాలా వివాదాల్లో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి లైన్ క్లియర్ అయింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్ 1 పరీక్షపై న్యాయ సమీక్ష అవసరం లేదు, అంతా సక్రమంగానే ఉందని సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. దీనిపై అభ్యర్థులు డివిజన్ బెంచ్కు వెళ్లారు. అయినా అభ్యర్థులకి నిరాశ ఎదురైంది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. 8 మంది పిటిషనర్ల కోసం 1,00,000 మంది అభ్యర్థులని ఎందుకు ఇబ్బంది పడాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్ష 2 సార్లు రద్దయిందని హైకోర్టు గుర్తు చేసింది. పరీక్షల కోసం, ఆ తర్వాత వచ్చే ఉద్యోగాల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అక్టోబర్ 21 నుంచి జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. ఒక్కసారిగా వాళ్ళు రోడ్డు మీదకు రావడంతో పోలీసులు లాఠీలు జులిపించారు. జీవో నెంబర్ 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఫేస్ మాస్కులు ధరించి ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 విషయంలో హైకోర్టులో ఊరట దక్కిందని రాష్ట్ర ప్రభుత్వం సంతోషపడేలోపే అభ్యర్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేసిన పరువు నష్టం దావా కేసు వాయిదా పడింది. వచ్చే బుధవారం నాడు కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. కేటీఆర్తో పాటు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయనుంది. తుల ఉమా, బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ కుమార్లను వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. మదుపరుల నుంచి సేకరించిన 5,000 కోట్లు పెట్టుబడులు తిరిగి చెల్లించడంతో నౌహీరా షేక్ విఫలమైంది. దీంతో జస్టిస్ పార్టీవాలా ధర్మాసనం ఆమె బెయిల్ రద్దు చేసింది. నౌహీరా షేక్ పై ఆర్థిక నేరాలు, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నౌహీరా షేక్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నిజమైన సముద్ర గర్భ భూగర్భ ఖగోళ శాస్త్రవేత్త అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను, హైదరాబాద్ను, మూసీని కఠోర తపస్సు చేసి కనుగొన్న శాస్త్రవేత్త రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మూసీ పుట్టుక భూగోళం పుట్టుకతోనే ప్రారంభమైందని చురకలంటించారు. నీళ్ల వెంట మానవ నాగరికతలు వస్తాయి కానీ మతాల కోసం నదులు పుట్టవన్నారు. దయచేసి ఇక నుండి అయినా తెలిసింది మాత్రమే మాట్లాడాలని, తెలుగు ప్రజల పరువు మాత్రం తీయకు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. అక్టోబర్ 23 నుంచి 24 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 22, 23 తేదీల్లో కజన్లో జరగనున్న 16వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు సత్యేంద్ర జైన్ ని అరెస్ట్ చేశారు. 2022 మే 30 నుంచి సత్యేంద్ర జైన్ జైల్లోనే ఉన్నాడు. మొత్తం సత్యేంద్ర జైన్ 4,81 లక్షల రూపాయలు ముడుపులు ముట్టాయని ఈడీ దర్యాప్తులో తేలింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఈ హవాలా కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా దూకుడాడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ పుంజుకుంటుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ 136 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆట ముగిసే సమయానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని చెప్పారు. ఉన్మాద శక్తులను పెంచి పోషిస్తున్న వారిని గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన విద్యాలయాలు, వైద్యశాలలు ఇవ్వడం లేదు కానీ అనవసరమైన ఫ్యాక్టరీలకు ప్రభుత్వాలు అనుమతులిస్తుందని ఎమ్మెల్సీ కోదండరాం ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా దీలావర్పూర్లోని నిర్మించి తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు చేపట్టిన ప్రజాగలం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇథనాల్ ఫ్యాక్టరీని తరలివచ్చేందుకు పోరాటాలు చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకై గ్రామస్తులు కలిసికట్టుగా పోరాడడం మంచి పరిణామమని కోదండరాం తెలిపారు. అన్యక్రాంతమైన దేవాదాయ భూములను తిరిగి మళ్లీ స్వాధీనం చేసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజంపై ఫోకస్ పెట్టామని మంత్రి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు, హైడ్రా, మూసీ ప్రక్షాళన, ప్రజా సమస్యలపై చర్చించినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తారని, 25న ధర్నా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఈసారి విమర్శలు ఘాటుపించారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ తీరును గుత్తా సుఖేందర్ రెడ్డి ఎండగట్టారు. రేవంత్ సర్కార్ తీసుకున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుని స్వాగతిస్తున్నామని సుఖేందర్ రెడ్డి తెలిపారు. అసలు మూసీ ప్రక్షాళన చేయాలన్నదే బీఆర్ఎస్ పార్టీ అని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఇక బీజేపీ తీరును నల్గొండ జిల్లా ప్రజలు వ్యతిరేకించాలని, అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్యా సదస్సుకు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సదస్సుకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రముఖ ఎన్జీఓలు, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో ముంబై జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్ ముందు గ్రూప్ 4 అభ్యర్థులు ధర్నా చేశారు. ఆన్ విల్లింగ్ కు సాకుగా చూపించి నియామకాలు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పోస్టింగ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన అంశం తెలంగాణ రాజకీయాల్లో కాకారేపుతుంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీ నీళ్లతో ఈటెల రాజేందర్ స్నానం చేయాలని, వాసన రాకుంటే మూసీ ప్రక్షాళన అవసరం లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరి ఈటెల కలుషితమయ్యారని ఎంపీ ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎన్ఐఏ కోర్టు విచారణకు హాజరయ్యాడు. సాధారణ శాసనసభ్యుడిగా ఉండి సాక్షిగా కోర్టుకు హాజరు కావడానికి మాజీ సీఎం జగన్ కు అభ్యంతరం ఏంటి అని శ్రీనివాసరావు తరపున న్యాయవాది బూసి వెంకట్రావు నిలదీశారు. జైల్లో ఉన్న అనుచరులను కలవడానికి లేని అభ్యంతరం కోర్టుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. జగన్ రాకపోవడాన్ని కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణించాలని కోరారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2-3 ఏళ్లుగా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్న టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గాలు మరోసారి డి అంటే డి అంటున్నాయి. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆళ్లగడ్డలో ఉండకూడదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆళ్లగడ్డలో ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ నుంచి పంపించేయాలని అఖిలప్రియ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు చేస్తే తానెందుకు ఆళ్లగడ్డని వదిలిపోవాలని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో షర్మిల టికెట్ కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ప్రయాణం ఎక్కడా అని షర్మిల ప్రశ్నించారు. వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం పండిత విల్లూరులోని పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా సమంగా పనిచేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురిచేస్తుందని, కూటమి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉందని తెలిపారు. దళిత బంధు 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ లబ్ధిదారులు హైదరాబాద్లో ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు. ఈ నెల 23న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దళిత బంధు నిధులపైన స్పష్టత ఇవ్వాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు దళిత బంధు నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆర్జే శేఖర్ బాషాని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్లు హర్షసాయి బాధితురాలు ఆర్జే శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్స్ లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో శేఖర్ బాషాని అదుపులోకి తీసుకున్నానని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా జిల్లాలోని మాజీ సర్పంచులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఒక్కొక్క గ్రామానికి 5 లక్షల నుంచి ₹1 కోటి పెండింగ్ బిల్లులున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు కోరారు. అల్లూరి జిల్లా మాడగడలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరోచనాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. 2 రోజుల్లో 11 మంది బాధితులు అరకులోయ ఆసుపత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. దీనికి తాగునీరే కారణమని వైద్యాధికారులు చెబుతున్నారు. విజయనగరంలోని గుర్ల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు. అనంతరం డయేరియాను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఎంఈఓ కార్యాలయాల్లో సమీక్ష నిర్వహించారు. అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించి బాధితులు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయాలని, అనుమానం ఉన్న వారిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. గొర్ల మండల వైద్యుల పర్యవేక్షణలోని ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకొని సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం కారణంగా మార్కాపురం తుర్లపాడు వెళ్లే రహదారిలో కొండవాగు పొంగి ప్రవహించింది. దీంతో తర్లుపాడు నుండి మార్కాపురం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తీర ప్రాంతాల్లో సముద్రం 500 అడుగుల మేర ముందుకొచ్చింది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ దాసి రాజులు తీర ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే నాయకర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన చర్యలు చేపట్టడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. జలాశయం ఒక రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 5వ రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు పైకెత్తారు. జలాశయం ఇన్ఫ్లో 93,270 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 95,626 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 884.50 అడుగులకు జలాశయం నీటిమట్టం చేరింది. గుంటూరు నగరంలో డ్రగ్స్ పట్టుబడడంతో కలకలం రేగింది. పక్కా సమాచారం అందడంతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్పై కొత్తపేట పోలీసులు దాడి చేసి తనిఖీలు చేశారు. 68 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ లో కుళ్లి పాడైపోయిన 700 కిలోల చికెన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పాడైపోయిన చికెన్ ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కొన్నాళ్లుగా గోదాంలో కోడి కొవ్వు, కాళ్లు, ఎముకలను రీఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడని డయల్ 100కు కాల్ వచ్చింది. దీంతో తక్షణమే స్పందించి మొబైల్ పార్ట్ పోలీసులకు ప్రసాద్ రెడ్డి, సంజీవ్ శాస్త్రి ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి అతని ప్రాణం కాపాడారు. ఒక నిండు ప్రాణం కాపాడిన ఈ పోలీసులిద్దరిని అందరూ ప్రశంసిస్తున్నారు. కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సునీల్పై 15 మంది సీనియర్ విద్యార్థులు గురువారం రాత్రి దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని సునీల్ని క్రీడా మైదానంలో పరిగెత్తించి కొట్టినట్లు ఫిర్యాదులో విద్యార్థికి తీవ్రంగా గాయాలవ్వడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జిల్లాలో 4 అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన కేసులో ఈ నిందితులను మిగిలిన వారిని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఎస్పీ గౌశాలం సూచనలతోని నిందితులను చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. వీరి నుంచి 1.5 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హనంకొండ జిల్లా వంగపల్లి గ్రామంలో పత్తి కొనుగోలు చేస్తామని రైతులను కొందరు వ్యక్తులు మోసం చేస్తున్నారని, డిజిటల్ కాంటాను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని కొలిపాక కుమార్ అనే వ్యక్తి పత్తి తూకం వేస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేశాడు. సుమారు 15 నుండి 20 కిలోల వ్యత్యాసం రావడంతో గ్రామస్తులు ఏకమై మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులకు అప్పగించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ చింతామోహన్ వేర్వేరు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో సంప్రోక్షణ చేసి కలశాన్ని నెలకొల్పారు. ఇటీవలే ఆలయంలోని విగ్రహ ధ్వంసం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేట్ కొంత దీపిక, జోగిని శ్యామల పాల్గొని మహిళలతో కలిసి అమ్మవారికి శాఖను సమర్పించి శాంతింపజేశారు. అనంతరం శాఖలను తీసుకుని సమీపంలోని దేవాలయాల అమ్మవార్లకు సమర్పించారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలోని చిన్న వెంకన్న కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఈ కళ్యాణ తంతులో భాగంగా ఆలయ అర్చకులు సర్వ దేవతారాధన సంకల్పనం, కంకణ పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోయిన్ ఆషికా రంగనాథన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోగా యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబుతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. పొటేల్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి అనన్య, హీరో యువచంద్ర, నోయల్ సింగ్ తదితరులు విమానంలోకి ప్రయాణికులకు పొటేల్ కరపత్రాలను పంపించారు. అలాగే ప్రతి ఒక్కరూ పొటేల్ చిత్రాన్ని థియేటర్కు వెళ్లి చూడాలని ప్రయాణికులను కోరారు.
మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో సెయింట్ మేరీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించారు. దసరా సెలవుల్లో హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ రాయించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లిలో గంజాయి తాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్పీ 5వ ఫేజ్లోని గ్రౌండ్ వద్ద గంజాయి సేవించేందుకు వచ్చిన రమేష్, రాజేష్, సాయి గోపి, బిహారీ, నాగవంశీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంజాయి రాజేష్ విక్రయిస్తూ ఉంటాడని పోలీసులు తేల్చారు. ఈ నలుగురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా గుర్తించారు. 1300 గ్రాముల గంజాయి, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు ఓ పెంకుటిల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో వెంకటరత్నం అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డామని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక జితేందర్ కుమార్ ఇంటిని పరిశీలించి బాధితురాలికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు. హనంకొండ జిల్లా కోమటిపల్లిలోని భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. మరొక యువతితో తన భర్త మహేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మహిళా సంఘాలతో కలిసి భార్య రాధిక ఆందోళన చేసింది. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మహేష్ కుటుంబ సభ్యులపైన రాధిక బంధువులు దాడి చేశారు.